నమస్తే. అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్కి మరోసారి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదం విషయంలో మేము సహించేది లేదు. రీసెంట్గా చూసింది ప్రపంచం అంతా కూడా. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలాంటి జవాబు చెప్పామో ఇక ముందు కూడా ఉగ్రవాదంపై మా వైఖరి ఇలాగే ఉంటుంది. దీన్ని మిగిలిన క్వాడ్ సభ్య దేశాలు కూడా గమనించాలి అని వాషింగ్టన్ డీసీలో తాజాగా క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ వేదికగా అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్కి మరొకసారి గట్టి కౌంటర్ ఇచ్చారు, గట్టి హెచ్చరిక జారీ చేశారు జైశంకర్. అంతర్జాతీయ వేదికల్లో సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా జైశంకర్ ఈ మాట మాట్లాడుతూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అయితే రీసెంట్గానే మనం గమనిస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఉగ్రవాదానికి కొత్త నిర్వచనం ఇచ్చినట్టుగా మాట్లాడాడు. టెర్రరిజం అనేది ఒక లెజిటిమేట్ వార్, జమ్మూ కాశ్మీర్లో ఒక చట్టబద్ధమైనటువంటి పోరాటం లేదా యుద్ధం అని. ఈ ప్రపంచంలో బహుశా ఎవరు కూడా ఉగ్రవాదానికి ఎలాంటి నిర్వచనం ఇవ్వలేదు డెఫినెట్గా. సో బహుశా ఆసిమ్ మునీర్ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఒక కౌంటర్గా కూడా మనం చూడొచ్చు. కానీ పాకిస్తాన్ ఈ స్టేట్మెంట్ ఇదంతా చూస్తూ ఉంటే, ఆసిమ్ మునీర్ స్టేట్మెంట్ ఇదంతా చూస్తుంటే మరొక పహల్గామ్ తరహా దాడులు చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా అనేటువంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఎన్ని దెబ్బలు తగిలినా కూడా పాకిస్తాన్కి బహిర్గతంగా కొంత సహాయం అందుతూనే ఉంది, ఇవ్వడానికి కొన్ని దేశాలు సిద్ధంగా కూడా ఉన్నాయి. సో క్వాడ్ మీటింగ్లో ఏం జరిగింది, జైశంకర్ గారి హెచ్చరిక ఏ మేరకు పాకిస్తాన్కి చేరింది, అమెరికా ఎలా చూస్తోంది, ఈ అంశాలన్నింటినీ పైన కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో విశ్లేషకులు ప్రసాద్ గారు, పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. ఈ క్వాడ్ ఈ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్లో ప్రసాద్ గారు పహల్గామ్ అటాక్ని ఖండించారు. ఈ దాడిని ఖండిస్తున్నాం, దీని మీద న్యాయం జరగాల్సిందే, ఇదంతా ఓకే. కానీ పాకిస్తాన్ పేరు మాత్రం మెన్షన్ చేయలేదు జాయింట్ స్టేట్మెంట్లో. మీరు గమనిస్తే అది చూడండి. అంటే ఖండించడం అనేది చాలా సులభమే, కానీ దాని కారకులు ఎవరు అది మాత్రం మెన్షన్ చేయలేదు. ఇది డ్యూయల్ స్టాండర్డ్స్ ద్వంద్వ వైఖరి అనాలా, అమెరికా ద్వంద్వ వైఖరి అనాలా, లేకపోతే మిగిలిన సభ్య దేశాల ద్వంద్వ వైఖరి అనాలా, ఎలా చూస్తారు మీరు? అంటే మెయిన్ ఇక్కడ చూడాల్సింది యుఎస్ లో జరిగింది ఇది. సో దాంట్లో కూడా వాళ్ళ అంటే క్వాడ్ దేశాల ఫారిన్ మినిస్టర్లు వాషింగ్టన్ లో కలిశారు. అయితే మనకు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటంటే కౌంటర్ టెర్రరిజం రెస్పాన్స్ టు పహల్గామ్ అటాక్ అనేది. సో డైరెక్ట్ దాన్ని ఖండించారు వాళ్ళు. ఏంటంటే అలాగే మనము కౌంటర్ టెర్రరిజం కి మనం తీసుకున్న స్టెప్స్ ని అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నాము అన్నారు. అలా ఇంకా ఏమన్నారంటే ఇక మీదట కూడా ఏదైనా సరే ఎక్కువ ఫోకస్ అన్మాన్డ్ ఏరియాలు అంటే డ్రోన్ సిస్టమ్స్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ థ్రెట్స్, లేకపోతే ఇంటర్నెట్ బేస్డ్ టెర్రరిజం, వీటిని కూడా మనము కలిసి ఫైట్ చేయాలి అన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది. సో మీరు అన్న అంశం కరెక్టే. యాక్చువల్లీ మీరు పాకిస్తాన్ ని స్పెసిఫిక్ గా చెప్పలేదంటే మనకి, ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్ బేసెస్ ని యుఎస్ వాడు యూజ్ చేసుకున్నాడు కాబట్టి అక్కడ వాడు ఇంకా ఎక్కువ ఓపెన్ గా చెప్పలేరు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాజు గారు, ఇది ఉట్టి పాకిస్తాన్కి సంబంధించిందే కాదు ఇది. ఎందుకంటే క్వాడ్ దేశాలు ఏవైతే ఏర్పడ్డాయి, ముఖ్యంగా క్వాడ్ దేశాలు ఏమేమి ఉన్నాయండి, భారతదేశము, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. అంటే ఇది మనకి ఇండో పెసిఫిక్ మనకి ఏదైతే ఉన్నాయో, అంటే ఈ చైనా వాడు ఎక్స్పాన్షనిస్ట్ ని దాన్ని అడ్డుకట్టు వేసే ముఖ్య ఉద్దేశము ఈ క్వాడ్ దండి. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రాజు గారు, సో ఫస్ట్ జైశంకర్ గారిది ఒకటి ఉంది, కానీ యాక్చువల్ మనకి మెయిన్ డిక్లరేషన్స్ ఏవేవి వచ్చాయని చూసుకుంటే ఒక 8 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఒకటి అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్. యాక్చువల్లీ దాని వల్ల కొన్ని మ్యాగ్నెట్లు వాళ్ళు ఆపేస్తున్నాము చైనా వాడు అనడం చేత భారతదేశంలోనే మనకి కొన్ని సంస్థలు, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, మేము మన ప్రొడక్షన్ ని ఆపేస్తున్నాము, నిలిపేస్తున్నాం తాత్కాలికంగా, లేకపోతే దాన్ని ఇంకా ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. సో అంటే ఈ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ మీద కూడా ఒక డిస్కషన్ అయ్యింది. సో దాని మీద మనకి ఇంకా కోఆపరేషన్ ఉండాలని,
ఇంకోటి మనకేంటంటే ఈ సాగర జలాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మన సెక్యూరిటీ మనం పెంచుకోవాలని దాని పేరు ఒక మైత్రి ఇనిషియేటివ్ అని పెట్టారు. అంటే మ్యారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద ఇండో పెసిఫిక్, దాన్ని మైత్రి అని పెట్టారు. సో దాని మీద ఇంకా వర్క్ షాప్స్ అవి చేయడము, ఇంకా దాని మీద అసలు ఏం జరుగుతోంది, ఎందుకంటే రాబోయే యుద్ధాలు డ్రోన్స్ లేకపోతే ఈ సైబర్ వార్ఫేర్, దాంతో పాటు మ్యారిటైమ్ అంటే నేవీకి సంబంధించినట్టు ఎక్కువ యుద్ధాలు ఉండొచ్చని వస్తున్నాయి అనమాట. సో ఇదొకటి ఉంది. ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హెల్త్ సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ చేశారు. అంటే హెల్త్ సెక్యూరిటీ అంటే మనకి ఇంకా ఇటువంటి కోవిడ్ ఏమైనా వస్తే ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎక్కువ వస్తుంది సర్వైకల్ క్యాన్సర్. దానికి మనము దానికి ఒకటి డిక్లేర్ చేశారు, క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అని. అంటే దాని మీద ఇన్వెస్ట్ చేయడము, దాని మీద వ్యాక్సినేషన్స్ మీద ఇన్వెస్ట్ చేయడము, అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా ప్రివెంట్ చేసే అది ఒకటి. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ పెంచడానికి ఏంటంటే క్వాడ్ లో ఉన్న ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో పోర్ట్స్ ని మనం జాయింట్ గా డెవలప్ చేయాలి అనేది ఒకటి ఉంది. అయితే ఆ వర్క్ షాప్ లేకపోతే ఈ ఏదైతే ఉంటుందో ఈ మీటింగ్ కాన్ఫరెన్స్ మనకి ముంబైలో అవుతుంది అక్టోబర్ 2025లో ఈ సంవత్సరంలో. అలా మనం ఇందాక చర్చ చేసుకుంది కౌంటర్ టెర్రరిజం గురించి అనుకున్నాం. నెక్స్ట్ సౌత్ చైనా సీ ఏదైతే ఉందో అంటే వీళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ ఏదైతే ఉందో అడ్డుకట్టు వేసే ప్రయత్నం చేయాలి. అంటే వీళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్లు ఎలా ఇచ్చారంటే, సో ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ రెస్పెక్ట్ ఫర్ సావర్నిటీ అండ్ టెరిటరల్ ఇంటిగ్రిటీ. అంటే మీరు ఎక్స్పాన్షనిస్ట్ యాటిట్యూడ్ మీరు పక్కన పెట్టుకొని మరి ఎవరైతే ఉన్నారో ఆ నీళ్ళల్లో ఎవరెవరు ఉన్నాయో వాళ్ళ భాగాలు, వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళు మీరు రెస్పెక్ట్ చేయాలి అంటే డైరెక్ట్ గా చైనా వాడికి చెప్పినట్టుది. సో అలాగే ఇంకోటి, ఎందుకంటే చైనా వాడి మీద డిపెండెన్స్ ఇంకా పెరుగుతోంది. దేని మీద? మనకి సెమీ కండక్టర్ టెక్నాలజీలో వాళ్ళ చిప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా. సో దాంట్లో కూడా భారతదేశానికి ఇంకా పెద్ద రోల్ ఇవ్వాలి అన్న ఉద్దేశం అవుతుంది. అంటే మీరు పాకిస్తాన్ అని చెప్పినప్పటికీ పాకిస్తాను మనకి చైనా, వీడొక రాహు ఇంకోటి కేతు, సో వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడానికి ఈ క్వాడ్ ఏదైతే ఉందో అండి, సో దీంట్లో మనకి మల్టిపుల్ ఇనిషియేటివ్స్ వస్తున్నాయి. సో అలాగే కొంత పీపుల్ టు పీపుల్ ఇనిషియేటివ్ అంటున్నారు. అంటే మనకి ఏంటంటే మనకి స్కాలర్షిప్లు ఇవ్వడాలి, మన ఇండో పసిఫిక్ దీంట్లో ఉండే వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడాన్ని, ఇంకోటి 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలు గవర్నమెంట్ ఫండింగ్ చేస్తున్నవి, ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అంటే మనము అంటే చూస్తాం, మనకి ఇమీడియట్ గా మనకి ఇక్కడ అయ్యింది కాబట్టి పహల్గామ్ అయ్యింది దాని మీదే జాస పెడుతున్నాం, కానీ చైనా వాడు చైనా యాంగిల్లో ఏమేమి చేస్తున్నాడో దానికి